మీరు జీకే గారు కదా? అవునండి. నమస్కారం. నమస్తే. నా పేరు విశ్వనాథ్ జోషి. మీరు వస్తున్నట్లు రామారావు గారు ఫోన్ చేసి చెప్పారు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. సరే, రండి, దర్శనానికి వెళ్దాం. అలాగే రండి. రామ్మా. అమ్మా, కాశీ నిజంగా చచ్చిపోయాడా? మా అంజలికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది జోషి గారు. ఆఖరికి డాక్టర్లు కూడా తను బతకదన్నారు. మా అంజలి నమ్ముకుని కాశీ విశ్వనాథుడే మా అమ్మాయిని మళ్ళీ బతికించాడు. ఆ కాశీనాథుని నమ్మిన వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఈ కాశీతో పాటు ఆ కాశీకి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. ఉంటాం. మంచిదండి. అంజలి, అంజలి, గదే అంజలి, రా అంజలి, అంజలి, అంజలి నా దగ్గర రా. అంజలి, 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 అమ్మా. డ్రైవర్ కారాపు. పోనీ. अंजलि, 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 रुकिए, गाड़ी रुकिए, रुकिए, गाड़ी रुकिए, जीके साहब, गाड़ी रुकिए. ఏంటి? మీకోసం జోషి గారు వస్తున్నారు. జీకే సార్, ఏంటి జోషి? స్వామివారికి అభిషేకం చేసిన గంగాజలం ఇది. ఇవ్వటం మర్చిపోయాను. నేను వెళ్తాను. మీరు వెళ్ళి. ఏమైందండి? దేనికి ఆ కంగారు? అంజలి గొప్ప భక్తుడండి. ప్రతిరోజు నాకంటే ముందుగా వచ్చి స్వామి పూజ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అతను ఎవరో, అసలు కాశీకి ఎందుకు వచ్చాడో ఇక్కడ వాళ్ళెవ్వరికీ తెలియదండి. ఎప్పుడూ పన్నెత్తి మాట్లాడి ఎరుగడండి. అలాంటి వాడిని ఎందుకు కొడుతున్నారో తెలియడం లేదు. ఆ కుర్రాడు ఖచ్చితంగా మన తెలుగువాడే అయి ఉంటాడు. అతని చేతి మీద పచ్చబొట్టుతో కాశీ అని తెలుగులో రాసి. నిజమండి. వద్దండి, వాళ్ళిద్దరిని వేరు చేయకండి. మన అమ్మాయి బ్రతకడానికి కారణం ఆ కాశీ విశ్వనాథరావునో కాదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కాశీయేనండి. ఈ కాశీ ప్రేమేనండి. వాళ్ళిద్దరిని వేరు చేయకండి. నేను అంజలిని. నేనే కాశీ. నేను అంజలిని. కాశీ, కాశీ. ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు, ఏ తీరం చేరేనో తెలియని వయసు, మనసే విరిసింది పువ్వుల